హలో అండి, వెల్కమ్ టు మగ ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. కాకపోతే ఇది ఓల్డ్ వీడియోనే అనమాట. ఏంటంటే ఎప్పుడు వర్క్సే చూపిస్తూ ఉంటాను కదా, ఈరోజు కొంచెం స్పెషల్గా శారీ కుచ్చులు చూపించబోతున్నాను అనమాట. ఇంకా ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో ఒకసారి అయితే షేర్ చేసుకోండి. అండ్ శారీ కుచ్చుల్లోకి వచ్చేద్దాం. ఇంకా కొన్ని రకాల డిఫరెంట్ టైప్ బీడ్స్, క్యాప్స్ అవి యూజ్ చేసి చేసామన్నమాట. అండ్ ఇది ఒకే కలర్ తోటి అయితే వచ్చింది, ఎందుకంటే శారీ మొత్తం ఒకే కలర్ ఉంది. ఇంకా ఆ క్యాప్ వచ్చేసి గోల్డ్ కలర్ తోటి వచ్చిందనమాట. మీరు చూడొచ్చు 2.5 ఇంచెస్ అట్లా అంత గ్యాప్లో వచ్చాయన్నమాట కుర్చీలు అయితే. అండ్ ఇక్కడ వచ్చే సౌండ్స్ దెబ్బకి నేను వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు రావట్లేదు, ఎందుకంటే మనది మెయిన్ సెంటర్లో ఉండడం వల్ల ఎప్పుడు బస్సులు అన్నీ ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, అదే సౌండ్ అనమాట. ఇది కొంచెం హెవీగా రైస్ బీడ్ లాగా బీడ్ యూజ్ చేసి చుట్టూ దానికి మళ్ళీ సైడ్కి వచ్చేసి సన్న సన్న పూసలతోటి 2 కలర్స్ తోటి అయితే వేయడం జరిగింది. ఎందుకంటే శారీలో 2 కలర్స్ ఉన్నాయన్నమాట, గోల్డ్ అండ్ నేరేడు పండు కలర్ అనమాట, 2 రకాలు. అందుకని చెప్పేసి ఇది కొంచెం హెవీగా. ఎందుకనంటే ఈ శారీ వచ్చేసి మనకి వాళ్ళు రిసెప్షన్ శారీ అని చెప్పారు, అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఇట్లా వేయడం అయితే జరిగింది. అండ్ శారీస్ చాలానే ఉన్నాయి, చూస్తూ ఉండండి. మనం మాట్లాడుకుంటూ ఇవన్నీ చూసేద్దాము. ఇది ఒక లీఫ్ డిజైన్ అనమాట. మీరు డిజైన్స్ అయితే చూస్తూ ఉండండి. కానీ ఏం చేస్తున్నారో ఏంటో మరి, మీరు ఈ సీజన్లో మీకు వర్క్ ఎలా ఉంది తెలియదు. అండ్ శ్రావణ మాసం అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మాకైతే సెలబ్రేషన్ మొత్తం షాప్లోనే సరిపోతుంది, ఎందుకంటే ఈ సీజన్లోనే కదా అందరూ కొత్త శారీస్ కట్టుకోవాలి అనుకుంటారు, అమ్మవారికి పెట్టుకోవటానికి కానీ ఇట్లా డిఫరెంట్గా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటారు. మాకైతే ఈ పనే సరిపోతుంది. ఇంకా ఏదో ఒక వారం అయితే చేసుకుంటాము, బట్ శ్రావణ మాసం కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం రోజు అయితే జస్ట్ పూజ చేసుకోగలుగుతామే కానీ కొంచెం బాగా అందరిలాగా చేసుకోలేమన్నమాట. ఎలా చేసుకున్నా చేసుకోకపోయినా నాకు తెలిసినంత వరకు మనసులో భక్తి అనేది ఉండాలి. ఒక్కసారి ఆమెను స్మరించుకొని కళ్ళు మూసుకున్నా చాలు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా మనం చేసుకోవడం మన సంతృప్తి కోసం చేసుకునేవి, కానీ ఆమెకి కావాల్సింది మాత్రం కేవలం మన భక్తి మాత్రమే. అండ్ ఇదొక డిజైన్ చూడండి, ఇది వచ్చేసి క్యాప్ లోపల మనము ఆ బీడ్స్ ఇచ్చేసామన్నమాట. 3 బీడ్స్, ఒకటి లావుది 2 సన్నటివి అనమాట. రింగ్ టైప్ లో ఉంటుంది, కాకపోతే ఆ రింగ్ లోనే ఇది మోడల్ కొంచెం రాంబస్ టైప్ లో ఉందన్నమాట. ఇంకా దీనికి కూడా 2 కలర్స్ కుచ్చు అయితే వేయడం జరిగింది. శారీ కూడా చాలా బాగుంది, స్మూత్ గా భలే ఉందండి ఈ శారీ మాత్రం. నాకు శారీస్ వీటన్నిటిని చూసి ఎప్పుడైనా బయటకి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందంటే ఏది కొనాలో ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదనమాట. ఆల్మోస్ట్ ట్రెండింగ్ లో ఉండే శారీస్ మొత్తం మన దగ్గరకు వస్తూనే ఉంటాయి. ఇంకా వీటన్నిటిని చూసిన తర్వాత అక్కడికి షాపింగ్కి వెళ్తే ఏమనిపిస్తుందంటే, ఇది నిన్న చూశాను కదా, ఇది ఒక 1 మంత్ బ్యాక్ స్టిచ్ చేశాను కదా, ఇది కొత్త మోడల్ కాదు కదా అనిపిస్తుంటుంది అనమాట. కానీ అవి కొత్త మోడల్సే ఉంటాయి, కానీ మా కన్ఫ్యూజన్ మీకు అర్థం కాదు, ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. డైలీ శారీస్ని చూసి ఎంత తక్కువ నుంచి ఎక్కువ రేట్ వరకు చూస్తూనే ఉంటాం కదా, దానివల్ల మనకు అసలు అర్థం కాదు. ఇదైతే ఓల్డ్ శారీ అండి. ఓల్డ్ శారీకి వచ్చేసి వాళ్ళు టాజిల్స్ ఇలా వేయించుకున్నారు, ఎందుకంటే టాజిల్స్ లేకపోతే కొంచెం అంత లుక్ అనిపించట్లేదు కదా, పల్లూస్ ప్లెయిన్ గా ఉంటే బాగోట్లేదు. వర్క్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు శారీకి పళ్ళు కూడా ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది బడ్జెట్ రీజన్ వల్ల వర్కే చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సరే కొంచెం ఎక్కువైనా సరే కొంచెం నీట్ గా ఉంటే ఫ్యూచర్ లో కూడా ఎప్పుడైనా వేసుకోవడానికి గ్రాండ్ గా ఉంటుంది, మళ్ళీ వేయించుకోలేం కదా అని ఆ రోజే పెట్టేసుకొని కొంతమంది వేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇవైతే సింగిల్ గా మనం ఈ బీడ్స్ అన్ని కూడా బెంగళూరు నుంచి తెప్పించుకుంటానండి నేను. ఇవి దాదాపు నేను ఈ బీడ్స్ తీసుకొని 4 years అయిపోయింది, కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ అట్లా ఎప్పుడు లేదనమాట. అంటే అంత క్వాలిటీగా మనం మెయింటైన్ చేస్తుంటాం, ఎందుకంటే ఒకసారి వేసుకున్న తర్వాత ఆ బీడ్స్ కలర్ పోకూడదు కదా. అంటే మనం చెప్పలేము కూడా, కొన్నిసార్లు మనం మంచిదే అని తెచ్చింది కూడా చెప్పలేకపోవచ్చు, అంటే రాంగ్ అయిపోవచ్చు. కానీ దేవుడి దయ వల్ల మనం తెచ్చినవి ఇప్పటి వరకు అయితే కలర్ పోలేదు, అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంకా ఏముంది, ఈ సీజన్లో అయితే మొత్తం బిజీ ఉందామన్నమాట అందరం కూడా. సో మీరు ఎలా ఉన్నారు, మీకు వర్క్ ఎలా ఉంది? అండ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు, ప్లీజ్ కాల్స్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఈ సీజన్లో ఉండే పనికి మాకు ఈ టెన్షన్కే మేము సగం ఇదైపోతుంటే
పైన కాల్స్ వచ్చేసి ఇబ్బందిగా ఉంది. మెసేజ్ చేయండి, ఏమన్నా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి మిషన్ గురించి, అట్లా ఏమన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నప్పుడు మెసేజ్ చేయండి. కొంచెం ఫ్రీ టైంలోనో అటు ఇటుగా చూసుకున్నప్పుడు మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. కానీ ఫోన్ చేసేసి దాదాపు 20 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడకపోతేనేమో ఫీల్ అవుతారు, మాట్లాడితేనేమో నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను పని చేసుకునేదే మార్నింగ్ టైంలోనే కదా, ఎక్కువ వర్క్ ఉంటుంది మనకి, నైట్ అంతా కూర్చొని పని చేయలేము కదా. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో అయితే ఇది. అండ్ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను. ఓకేనా? ఇంకా ఇవన్నీ మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి.